సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామ మాజీ సర్పంచ్ మధు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. 5 స్పెషల్ టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. గతంలో జరిగిన మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకి ప్రతీకారంగానే మధు హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో పొలిటికల్ మర్డర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్యతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనతో గ్రామంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మాజీ సర్పంచ్ హత్య ఎటు దారి తీస్తోందని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అదనపు బలగాలను మోహరించి శాంతి భద్రతలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. మధు హత్యపై అతని భార్య మౌనిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. హత్యలో జిమ్ ట్రైనర్ తో పాటు మరో 3 పాల్గొన్నట్లు పోలీసులు అంచనాకి వచ్చారు. 5 స్పెషల్ టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. యార్కారం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి హత్యకి గురయ్యాడు మాజీ సర్పంచ్ మధు. కొంతకాలంగా జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ లో ఉంటున్న మధు శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. భార్య మౌనిక ఫోన్ రిపేర్ కావడంతో దానిని ఓ షాప్ లో ఇచ్చాడు. మధ్యాహ్నం తర్వాత అతడి బావ ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నానని చెప్పాడు. రాత్రి 9 గంటలైనా రాకపోవడం, ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా చోట్ల గాలించిన కుటుంబ సభ్యులు పోలీసులు శనివారం తెల్లవారుజామున 5 గంటలకు మధు మృతదేహాన్ని గుర్తించారు. మధుని దారుణంగా హత్య చేసిన దుండగులు ఓ సంచిలో డెడ్ బాడీని పెట్టి గ్రామ శివారులోని కాలువలో పడేశారు. గ్రామ సమీపంలో సంచిని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి గోనె సంచి విప్పి చూశారు. అందులో ఉన్న డెడ్ బాడీ మధుదేనని తేల్చారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ, సిఐ, ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. సూర్యాపేట హాస్పిటల్లో పోస్ట్ మార్టం తర్వాత పోలీసు బందోబస్తుతో మధు అంత్యక్రియలు నిర్వహించారు. పాత కక్షల కారణంగానే తన భర్తను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు మధు భార్య మౌనిక. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ మధు హత్యపై స్పందించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ నేతల పనేనని ఆరోపించారు. హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందని, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు జగదీష్ రెడ్డి. మధు ఫ్యామిలీకి అండగా ఉంటామని, 2 పిల్లల చదువు, కుటుంబ పోషణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు, తను ఎస్ఐ గారు పిలిచి నువ్వు ఎగిరిపోతామని చెప్పి భయపెట్టిస్తున్నాడు నన్ను. అప్పుడు చెప్పిన ఎగిరిపోతామని తెలిసినప్పుడు ఆయనది కదా బాధ్యత, ఎస్ఐదే కదా బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా మరి అనే మాట కూడా చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, కలిసి ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి, అవకాశం ఇవ్వకండి దుర్మార్గులు ఎక్కడ కూడా ముందు హెచ్చరించడం అయినప్పటికీ కూడా దురదృష్టం మొదలు ఏదో పంచాయతీ ఉంది మాట్లాడాలని చెప్పి నమ్మించి తీసుకుపోయి కిరాతకంగా హత్య చేసింది. మధుని పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని తాళ్లగడ్డ ఏరియాకు చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో మద్యం సిట్టింగులు ఏర్పాటు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. అక్కడ మధుని హతమార్చి యార్కారం శివారుకు మృతదేహాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. 2007లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకి ప్రతీకారంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.